నెక్స్ట్ క్వశ్చన్ 24 సెంటీమీటర్ల అంచుగల ఒక ఘనాన్ని కరిగించి 3 సెంటీమీటర్ల అంచుగల చిన్న ఘనాలుగా మార్చారు. అప్పుడు ఏర్పడిన చిన్న ఘనాల సంఖ్య ఎంత ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ మనకి ఘనాలు అంటే క్యూబ్స్. మనం క్యూబ్స్ ఫామ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఘనాలు అంటే వాటిని మనం వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి క్యూబ్స్ అంటాం. క్యూబ్స్ మనం ఫామ్ చేస్తున్నాం. క్యూబ్స్లో వచ్చేసి మనకి 3 డైమెన్షన్స్ ఉంటాయి. 3 డైమెన్షన్స్ వచ్చేసి లెంత్ ఉంటుంది, నెక్స్ట్ బ్రెడ్త్ ఉంటుంది, నెక్స్ట్ హైట్ ఉంటుంది. బ్రెడ్త్ హైట్ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండే వాటిని మనం ఘనం లేదా క్యూబ్ అంటాం. అయితే 24 సెంటీమీటర్స్ అంచుగల ఒక ఘనాన్ని అన్నప్పుడు ఒక క్యూబ్ వచ్చేసి ఇక్కడ మనకి 24 సెంటీమీటర్స్ లెంత్ ఉంది, 24 సెంటీమీటర్స్ బ్రెడ్త్ ఉంది, 24 సెంటీమీటర్స్ హైట్ ఉంది. 24 సెంటీమీటర్స్ హైట్ ఉంది అంటే ఇప్పుడు దాని టోటల్ వాల్యూమ్ ఏమవుతుంది? L ఇంటూ బి ఇంటూ హైట్, L ఇంటూ బి ఇంటూ హెచ్ అవుతుంది. అంటే 24 ఇంటూ 24 ఇంటూ 24 అవుతుంది. ఇది మనకి వాల్యూమ్ అవుతుంది, ఘనపరిమాణం. దాని యొక్క పరిమాణం వచ్చేసి దాన్ని ఏం చేస్తాం మనం? 3 సెంటీమీటర్ల అంచుగల చిన్న ఘనాలు తయారు చేస్తున్నాం. అంటే మనం కొత్తగా ఫామ్ అయ్యే వచ్చేసి L1 ఈక్వల్ టు P1 ఈక్వల్ టు H1. అంటే కొత్తగా ఫామ్ అయ్యే వచ్చేసి ఇక్కడైతే 3 సెంటీమీటర్స్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉంటుంది, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కూడా 3 సెంటీమీటర్స్ ఉంటుంది. వీటిని మనం ఫామ్ చేస్తున్నాం. అంటే వీటి యొక్క ఘన పరిమాణం ఎంత ఉంటుంది? 3 ఇంటూ 3 ఇంటూ 3 3 ఇంటూ 3 ఇంటూ 3 అని ఉంటుంది. సో ఎటువంటి ఎన్ని ఘనాలు ఫామ్ అవుతున్నాయి అంటే వాల్యూమ్ 1 బై వాల్యూమ్ 2. అంటే మనం దేని నుంచి తయారు చేస్తామో దాని వాల్యూమ్ డివైడ్ విత్ మనకి ఏవైతే కొత్తగా తయారు చేస్తుందో దాని యొక్క ఈచ్ వాల్యూమ్ అనమాట. అలా డివైడ్ చేస్తుంటే మనకి ఎన్ని ఘనాలు ఫామ్ అవుతుందో తెలుస్తుంది. సో మనకి న్యూ1 మనకి ఇనిషియల్గా ఉంది వచ్చేసి మనకి ఇనిషియల్గా ఉన్న వాల్యూస్ వచ్చేసి 24 ఇంటూ 24 ఇంటూ 24. కొత్తగా ఏర్పడే వాటి వాల్యూస్ వచ్చేసి 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 3 1s are 3, 3 8s are 24. In the same way 3 1s are 3, 3 8s are 24. నెక్స్ట్ 3 1s are 3, 3 8s are 24. అయితే ఇక్కడ మనకి ఏమని వస్తుంది? ఇది 8 ఇంటూ 8 ఇంటూ 8 8 ఇంటూ 8 అంటే ఎన్ని ఘనాలు మనం ఫామ్ చేస్తున్నాం. టోటల్ ఎన్ని ఘనాలు అవుతాయి? 8 8 64. 64 ఇంటూ 8 అంటే 8 4 32. 3 ఉంది, 8 6 48, 48 ప్లస్ 3 అంటే 50, 51, 512. అంటే మనం ఎన్ని ఘనాలు ఫామ్ చేస్తున్నాం? మనం 512 క్యూబ్స్ మనం రెడీ చేస్తున్నాం. దెన్ ఇట్ 24 సెంటీమీటర్స్ అంచు ఉన్నటువంటి ఘనాల నుంచి 3 సెంటీమీటర్ అంచు గల ఘనాలు తయారు చేయాలంటే మనకు మొత్తం ఎన్ని వస్తాయి? 512 క్యూబ్స్ రెడీ అవుతాయి.